హలో హాయ్ ఇది నా చిన్న మినీ వ్లాగ్ అండి. ఇది యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. దొన్నె బిర్యానీ హౌస్ అంట. ఇది ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. ఇది ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంటుంది, సిగ్నల్ లైట్స్ దగ్గర, మీకు హైవే మీదే ఉంటుంది. ఇది చాలా చిన్న రెస్టారెంట్ అండి. అంబియన్స్ అయితే ఓకే ఓకే అనిపించింది, బట్ క్లీనింగ్ పరంగా అయితే ఐఎమ్ నాట్ గుడ్ అండ్ అస్సలు బాగాలేదు. హైజీన్గా అస్సలు లేదు. అసలు లైట్గా నార్మల్గా ఉండింది. సర్వెంట్ కూడా ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. ఇంకా ఆర్డర్ పెట్టేసాం. అపోలో ఫిష్ గ్రేవీ ఆర్డర్ పెట్టామండి. ఇది ఓకే అనిపించింది. నెక్స్ట్ కాకినాడ దొన్నె బిర్యానీ అండ్ లాలీపాప్ దొన్నె బిర్యానీ, ఈ రెండు కూడా. బిర్యానీ విషయంకి వచ్చేసరికి అస్సలు నచ్చలేదండి. దొన్నె బిర్యానీ అంటే ఎంత స్పైసీగా ఎంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనుకున్నాను. ఆ రైస్ అంటుకుంటుంది, నాకు అస్సలు నచ్చలేదండి. అస్సలు బిర్యానీ కోసం వస్తే బిర్యానీ అన్సాటిస్ఫై చేసింది, నాకు అస్సలు నచ్చలేదు. అసలు టూ బ్యాడ్ అని చెప్తాను, వరస్ట్. నెక్స్ట్ ప్రాన్స్ అండి. ఇది ప్రాన్స్ ఫ్రై. ఇది కూడా అలా అలా ఫ్రై చేసి ఇచ్చేసాడు. ఉప్పు కారం గట్రా అన్నీ కూడా స్పైస్ అస్సలు లేదు. నేను చేసుకుందే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇది లాలీపాప్స్ అండి. ఈ రెస్టారెంట్లో నాకు నచ్చే రెసిపీ ఇది ఒకటేనండి, తినగలిగే రెసిపీ లాలీపాప్. ఇది కూడా ఫిష్ ఫ్రై అండి. అంత ఫ్రెష్ కాదు కానీ చేశాడు, ఏదో విధంగా చేసేసాడు. ఇదేంటి నా రివ్యూ. దొన్నె బిర్యానీ హౌస్. ప్రైసెస్ ఒక్కటే బాగున్నాయి. ఫుడ్ విషయంకి వస్తే ఐఎమ్ ఫుల్ నాట్ సాటిస్ఫైడ్ అండి. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి ఇది గోవా రెడ్ అండి, లోపల కట్ చేసి రెడ్గా ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ మనం అంతా చికెను అన్నీ స్పైస్ తగలకపోయినా ఏదో కొంచెం తిన్నాం కదా, దాని తగ్గ స్వీట్ ఉండాలి కదా. సో మైసూర్ పాక్ అనేది చేసుకున్నానండి. ఇది చాలా ఎమ్మీగా ఉంది అసలు. ఈ రెసిపీ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, తప్పకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇదేంటి నా చిన్న మినీ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.